We have a very special guest with us today. We have Srujana Garu, worked on many movies. మీరు మేం ఫేమస్ చూస్తున్నా, కుమారి శ్రీమతి చూస్తున్నా, పేక మేడలు ఇలా చాలా మూవీస్ చేశారు. She worked with Shikha Prasad Garu also. The interest of cinema was there from quite long. There are not a lot of female editors in the industry కదా. మీరు కాకుండా ఇంకొన్నారా నాకైతే తెలియదు. నాకు తెలియదు. Few people might have underestimated you saying that, oh no, నువ్వు అమ్మాయివి నువ్వేం చేస్తావు లాగా. Did you happen to have anything like that? The film editing profession is female dominant. Understanding of what editing is. సో నువ్వు ఆ థియేటర్ లో ఆ 3 hours నువ్వు మర్చిపోయేలా చేసి నీకు ఎఫెక్ట్ ఇచ్చేది ఈజ్ ఎడిటింగ్. ఏ సినిమాకి ఎందుకు చదువుకో అనే రోజుల దగ్గర నుంచి నేను సినిమాకి వెళ్తున్నాను ఇదే నా చదువు అన్నది Something which you remember forever. There is a editor called Argo Kamal Mitra and that he says that your edit reflects your personality. So na edit చూసి he told like and just imagine how much experience he would have gotten, how much edit he would have seen, how many changes he would have seen, how many people he would have met in his life. Hello everyone and welcome to another episode on Westside Talkies podcast show. We have a very special guest with us today. We have Srujana Garu. She is the editor of many Telugu movies. Quick background about her is she also did masters in US and moved back to India to follow her passion. Vina tarvata I got very excited and I wanted to talk to her. I think this is the story of many people like us who are in another country and who want to follow their passion, but for so many reasons we could not, but she did it. She went back to India and she worked on many movies. She worked with Shikha Prasad Garu also. మీరు మేం ఫేమస్ చూస్తున్నా, కుమారి శ్రీమతి చూస్తున్నా, పేక మేడలు ఇలా చాలా మూవీస్ చేశారు. Get into this podcast, we'll talk about her story, how she got that courage to go back and follow her passion. How did she like venture into the Telugu industry? తెలుగులో మీరు చూస్తుంటే అసలు నాకు తెలిసి చాలా రేర్ టు హ్యావ్ ఏ ఫీమేల్ ఎడిటర్. సో దట్స్ ఆల్సో ఎ వెరీ క్యూరియస్ థింగ్ అండ్ we'll talk about that also with her. Thanks Andy, thank you for joining our podcast. thank you so much for inviting me. We'll keep it very cash, very simple, very basic start question. ఇది అందరిని అడుగుతాను ఎందుకంటే ఎవరైనా పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి మీ స్టోరీ తెలియడానికి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. విల్ టాక్ అబౌట్ దట్, లైక్ వేర్ ఆర్ యూ ఫ్రమ్, హౌ డిడ్ యూ గెట్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ హౌ డిడ్ యూ ఎండ్ అప్ వేర్ యూ ఆర్ నౌ? Okay, so to start with, I'm from my hometown is Guntur. So మా అందరిలాగానే I did my engineering, then my masters. The interest of cinema was there from quite long, from schooling నుంచి. సినిమా నాకు థియేటర్ వీకెండ్ వచ్చింది అంటే సినిమాకి వెళ్ళాలి. సినిమా ఒక 3 hours సినిమా వస్తుంటే నాకు మూడ్ ఆఫ్ ఉండేది. అరే సినిమా అయిపోతుంది అని ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ నా చదువు, మళ్ళీ నా స్కూల్, ఏంట్రై జీవితం ఈ టైప్ లో అనిపించేది. బట్ ద హార్డ్ పార్ట్ వాస్ ఐ వాజ్ ఏ డీసెంట్ స్టూడెంట్, లైక్ గుడ్ ఎనఫ్ స్టూడెంట్. సో దానివల్ల ఏదైనా సినిమాలు అనగానే నాకు చదువు అవ్వలేదు, సరే వదిలేద్దాం అన్నది జనానికి ఈజీ చాయిస్ లా అనిపిస్తుంది. నీకు చదువు ఉంది, కెరీర్ ఉంది, మంచిగా ఉంది లైఫ్, వై డూ యూ వాంట్ టు స్పాయిల్ ఇట్ అన్నట్టు. బట్ ఇన్ అదర్ వే కూడా ఏం చేస్తావు ఎగ్జాక్ట్లీ అని అడిగితే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఐ లవ్ ఫిల్మ్స్, ఐ వాంట్ టు బీ ఇన్ ఫిల్మ్స్, ఐ వాంట్ టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్, అదంతా ఉంది. కానీ ఇట్ వాస్ ఎ వెరీ లాంగ్ టైమ్ సినిమా చాలా డిస్టెంట్ డ్రీమ్ లా అనిపించేది. ఏం కావాలి ఇన్ దాట్ అన్న క్లారిటీ ఉండేది కాదు ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో అలానే బీటెక్ తర్వాత కూడా ఫిల్మ్స్ అని డిస్కషన్ వచ్చింది. బట్ వాట్ డూ యూ వాంట్ టు డూ ఆర్ హౌ, ఇదంతా లైక్ చుట్టుపక్కల ఎక్కడ చూడలేదు. సో కేమ్ ఆఫ్ టు మాస్టర్స్కి వచ్చాక ఏమైందంటే లైక్ ఐ గాట్ ద కరేజ్ ఇన్ మాస్టర్స్. ద రీజన్ బీయింగ్ నేను టీఏగా చేసేదాన్ని యూనివర్సిటీలో. సో అక్కడ నా క్లాస్లో దేర్ వర్ పీపుల్ హూ ఆర్ 45 and 50. అదే క్లాస్లో దేర్ ఆర్ పేరెంట్స్ స్టడీయింగ్ ఇన్ ద సేమ్ యూనివర్సిటీ. దేర్ డాటర్, దేర్ సన్స్ ఆర్ ఆల్సో స్టడీయింగ్. సమ్మన్ ఈస్ స్టడీయింగ్ పాటరీ, సమ్మన్ ఈస్ స్టడీయింగ్ ఇంజనీరింగ్. సో ఒక అతని స్టోరీ ఎలా ఉండే అంటే హీ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆల్ హిస్ లైఫ్, బట్ హీ నెవర్ ప్రాపర్లీ స్టడీ. హీ యూస్ టు వర్క్ అంతే. సో హీ వాంటెడ్ టు గెట్ అన్ ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ హీ వాస్ 50 when he joined and I in the early 20s I'm teaching him. So and he's so excited to learn everything. Extra classes కి వచ్చేవాడు, నాకు ఈ డౌట్స్ ఉన్నాయని. అసలు the sense of ఈ టైం కి ఇది అయిపోవాలి, ఈ ఏజ్ కి ఇది అయిపోవాలి, all that broke for me. So at that point strongly felt that there is a small quote which says if it is still in your mind it's worth taking the risk. Okay. It is a simple line but somehow I read it somewhere and it struck me so hard. Like ఇంకా ఇది ఇప్పుడు ట్రై చేయకపోతే I don't think it's ever possible for me ఏమో అనిపించి ఇంకా that's when I strongly decided that I want to try this in my life. అలా. వెరీ నైస్. బట్ ఎడిటింగ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్? లైక్ యూ స్టార్టెడ్ విత్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ కదా, దాని నుంచి ఎడిటింగ్ లోకి ఎలా నావిగేట్ అయ్యారు? అంటే నాకు ఇది అని ఇంట్లో చెప్పగానే లైక్ మై పేరెంట్స్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్, లైక్ వాట్ డూ యూ డూ, ఐ మీన్ వాట్ డూ యూ వాంట్ టు డూ. నా మై థింగ్ ఈస్ ఐ డోంట్ రైట్. నాకు ఇది కథ చెప్పాలి, నేను ఇది నా కథలు రాసుకొని ఉన్నాను అన్నది నాలో లేదు. ఐఎమ్ గుడ్ విత్ ఫోటోగ్రఫీ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫోటోగ్రఫీ లేదు. సో బట్ వాట్ ఈస్ ఇట్ అన్నప్పుడు లైక్ మై ఫాదర్ సెడ్ లైక్ ఓకే స్ట్రాంగ్
strongly you like films, but then explore filmmaking. Like, what are the 24 crafts? Give it time, explore, and try to get an understanding of it. Our process lo, then I saw a documentary called Cutting Edge. Cutting Okay. Edge, the magic of movie editing. So it's a 2-hour documentary where Hollywood, like Spielberg, Walter Murch, వాళ్ళ editors తో మైకెల్ ఖాన్ వీళ్ళందరూ they talk about editing and they show how 2 frames make some difference, how they build characters in editing, what's the effect of editing, ఇదంతా ఉంటుంది అనమాట. సో దట్స్ వెన్ ఐ పర్సనలీ గాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఎడిటింగ్ ఈస్. సినిమా అనగానే ఫస్ట్ థియేటర్ మనందరికి చిన్నప్పుడంతా. సో నువ్వు ఆ థియేటర్ లో ఆ 3 hours నువ్వు మర్చిపోయేలా చేసి నీకు ఆ ఎఫెక్ట్ ఇచ్చేది ఈజ్ ఎడిటింగ్. ఇట్స్ ఆన్ ది ఎడిటింగ్ టేబుల్. దట్ ఆ అండర్స్టాండింగ్ రాగానే ఐ స్ట్రాంగ్లీ ఫెల్ దట్ దిస్ ఈస్ మై కాలింగ్. సో అప్పుడు ఐ డిసైడెడ్ దట్ ఐ వాంటెడ్ టు పర్స్యూ ఎడిటింగ్. నైస్. మరి ఎక్కడ నేర్చుకున్నారు? డైరెక్ట్ ఇక్కడ నుంచి మాస్టర్స్ చేసి రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత యూ అప్లైడ్ ఫర్ ది FTI ఇన్ పుణే అండ్ యూ వెంట్ దేర్? I mean, I wanted to study for sure. US లో సైన్సెస్ అంటే స్కాలర్షిప్ వచ్చింది, ఇట్ వాజ్ స్మూత్. బట్ ఫిల్మ్స్ కి నీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా పేయింగ్ సో మచ్, ఇట్ డిడ్ంట్ ఫీల్ రైట్. సో సో ఐ వెంట్ బ్యాక్. బట్ ఫర్ ఫస్ట్ 2 years when I went back, it was 0 year. అంటే అడ్మిషన్స్ లేవు FTI కి. ఓకే. సో దెన్ ఐ వెంట్ టు బాంబే. అక్కడ ఒక స్మాల్ ప్రొడక్షన్ హౌస్ లాంటిది, దే డూ కంటెంట్ ఫర్ యూట్యూబ్ అండ్ స్టఫ్. సో అక్కడ జస్ట్ సాఫ్ట్వేర్ నేర్చుకొని లైక్ వర్కింగ్ దే, లైక్ మేకింగ్ కంటెంట్ ఫర్ యూట్యూబ్, BTS, ఇలా జస్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బేస్. ఇన్ ద మీన్ టైమ్ లైక్ వాచ్ ఫిల్మ్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ద ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్ ఎగ్జామ్ ఎలా ఉంటది. సో ఒక ఇయర్ టీవీకి ఎగ్జామ్ ఉండే. లైక్ దేర్ ఆర్ 2 wings in FTI, TV and film. So TV is a 1-year course and film is a 3-year course. So for the 1-year course నేను రాశాను, వెళ్ళగానే రాశాను. So with the help of which I understood the pattern of the examination, but I was first in the waiting list. I didn't get through. So then in the meantime I understood the pattern, and దానికోసం కొంచెం ఫిల్మ్స్ చూసి ఫిల్మ్ అనాలిసిస్ ఏంటి దాని గురించి రాయటం కొంచెం I did a little prep, and then in the next year I cleared FTI అన్నమాట. So that was the start, like 3 years of film editing. Oh, nice. You did a 3-year film editing course there. Nice. Like typically, not for editing background, I do little bit of editing for my own short films. DaVinci Resolve ఒకటే యూస్ చేస్తాను అంతే. అది తప్ప నాకు ఇంకేం రాదు. మీకు ఆ 3 years కోర్స్ లో దే డూ లైక్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మల్టిపుల్ ఫిల్మ్ మేకింగ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, కలర్ గ్రేడింగ్ నుంచి సౌండ్ మిక్సింగ్ వరకు A to Z అన్ని టచ్ చేస్తుంటారా యూజువల్లీ? అంటే ఎలా ఉంటుందంటే ఇట్స్ 3-year కోర్స్ కదా. సో సెమిస్టర్ వైజ్ ఉంటుంది, 6 sems. ఫస్ట్ సెమిస్టర్ ఈజ్ లైక్ హౌ యూ సెడ్, లైక్ దే డూ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, లైక్ డైరెక్షన్ నుంచి కెమెరా, ఆర్ట్, ఇవన్నీ చేయాలి. సో ఎవ్రీ స్టూడెంట్ దట్ ఈస్ సెలెక్టెడ్ షుడ్ మేక్ దేర్ ఓన్ ఫిల్మ్ బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ సెమ్ అనమాట. ఆఫ్టర్ దట్ యూ డెల్వ్ ఇన్ టు ఎడిటింగ్ ఆఫ్ ఇట్. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఆఫ్ ఇట్ దే మేజర్లీ టీచ్ ఓన్లీ 1 సాఫ్ట్వేర్. అక్కడ మేము Avidé వాడాము. బట్ మోర్ దాన్ సాఫ్ట్వేర్ అక్కడ ఎలా ఉంటుందంటే there is an exercise called dialogue exercise. So they give intense drama scene, edit a drama scene, edit a fight scene, edit a music, edit ala anamata. The types of variation in scenes anamata. డ్రామా, యాక్షన్, డాక్యుమెంటరీ ఈ టైప్ లో ఉంటది. అండ్ వాటికి అపార్ట్ ఫ్రమ్ ద క్లాసెస్ వీ గెట్ పీపుల్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ టు టేక్ వర్క్ షాప్స్. ద వర్క్ షాప్స్ ఆర్ ద మేజర్ లెర్నింగ్ అక్కడ. సో మనకేంటంటే ఎగ్జిస్టింగ్ ఫిల్మ్స్ నుంచి ఫుటేజ్ వాళ్ళు తీసుకొని వస్తారు వాళ్ళ ఫిల్మ్స్ వి. సో అవి మేము ఎడిట్ చేయటం, దాని మీద డిస్కస్ చేయటం, అండ్ అవి ఎనీవే మనకి అవైలబుల్ కాబట్టి మనం చూసిన ఫిల్మ్స్ కాబట్టి దాని నుంచి లెర్నింగ్. సో ఇక్కడ వై డిడ్ వీ డూ ఇన్ ఎ సర్టెన్ వే, వై డిడ్ దే డూ ఇన్ ఎ సర్టెన్ వే, వాట్ డిఫరెన్స్ ఇట్స్ డూయింగ్, హౌ ఎఫెక్టివ్ ద సీన్ ఈస్, what could be achieved more, ala. Oh, nice. High level. Something I was guessing. But it could be very interesting, going to a film school and learning all this. I didn't get an opportunity. Maybe I'll do it in the future, but for now I could not. But overall, how was your experience FTI? I'm sure it was amazing. But any memories you recollect? It's amazing as well. It's very overwhelming because మనం చూసినంత సేపు నేను తెలుగు సినిమా చూసే పెరిగాను. అక్కడక్కడ కొంచెం హాలీవుడ్ చూసాం, కొంచెం హిందీ చూసాం, కానీ we didn't see world cinema, the depth of cinema. So you get exposed to all that. French New Wave, German expressionism, Hollywood standard filmmaking, ఇలా అన్ని continuity filmmaking, ఇవన్నీ in a very short span you get exposed. So it takes time to sink in. And the most beautiful part is the film school will have its own theater. So every day evening you have a screening. Day anta classes అయిపోతే every evening 6:30 you have a film you can go and watch. I mean you have to go and watch. Initial years no, you watch and then you have to write about it. It's curriculum basically. Okay. So సినిమాలంటే ఏ సినిమాకి ఎందుకు చదువుకో అనే రోజుల దగ్గర నుంచి నేను సినిమాకి వెళ్తున్నాను, ఇదే నా చదువు అన్నది. That is very nice to hear.
బట్ అది పూణేలో కాబట్టి మేజర్లీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మీకు హిందీ వాళ్ళే తగిలారా? లైక్ యూ ఫౌండ్ ఎనీ నైస్ క్లాస్మేట్స్ హు ఆర్ లైక్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ అలా? యా యా అక్కడ జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ హిందీ, నీ కంట్రీ మొత్తం నుంచి వస్తారు. లైక్ Hmm. దే విల్ బి లోకల్ పూణేకర్స్, దేర్ విల్ బి స్ట్రాంగ్లీ ఫ్రమ్ మలయాళం, దేర్ ఆర్ తమిళియన్స్, దేర్ ఆర్ అసమీస్, దేర్ ఆర్ వెస్ట్ బెంగాల్, గుజరాతీ. సో యూ హ్యావ్ మొత్తం ఫ్రమ్ ఆల్ ఓవర్ ద పాన్ ఇండియా కంట్రీ. బేసికలీ. నైస్ నైస్. అండ్ ఇంకోటి మాస్టర్స్ చేసి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ముంబైకి వెళ్ళి వర్క్ చేశా అన్నారు కదా. వై డిడ్ యూ పిక్ ముంబై, వై నాట్ హైదరాబాద్? ఇనిషియలీ హైదరాబాద్ లో ఐ హ్యాడ్ లిటిల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందరికి ఎలా ఉండే అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయివి, సెకండ్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ లైఫ్ యుఎస్ లో వదిలేసి ఎందుకు వెనక్కి వచ్చావు. ఆ, అంటే మనకి జనరల్ ఫీలింగ్ ఉంటది కదా, అమ్మో ఫిల్మ్స్ లోకి వెళ్తారు ఏంటి, అది కూడా అమ్మాయిలు వెళ్ళటం ఏంటి, ఈ టైప్ లో అసలు కాన్వర్సేషన్ మొదలెట్టగానే ఇట్ వాస్ ఆల్ లైక్ దిస్. సో ఐ ఫెల్ లైక్ నో నో నో, నాకు డోంట్ బ్రింగ్ మై జెండర్ అండ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇన్ టు ఇట్. నా క్లారిటీ నాకు ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ టు స్టార్ట్ విత్, లెట్ మీ జంప్ ఆఫ్ టు బాంబే, ఇట్స్ అ ఓకే బెటర్ ప్లేస్. ఈ డిస్కషన్ నాకు ఈ గోల్ ఉండదు అన్న దాంతో వెళ్ళిపోయా. ఓకే. గుడ్. ఐ టోటలీ రిలేట్ విత్ దట్ ఫీలింగ్. ఇప్పుడు నేను ఏమైనా చేస్తా అంటే యూఆర్ ఆల్రెడీ కైండ్ ఆఫ్ సెటిల్డ్ దేర్, వై డూ వాంట్ టు డిస్టర్బ్ యువర్ లైఫ్ అని చెప్పేసి ఫస్ట్ వినే మాట అదే. అండ్ 2014 అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ దట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ వర్స్. యా యా యా. ఇప్పుడు అంటే ఐ థింక్ డే బై డే పీపుల్ ఆర్ గెటింగ్ బెటర్. అట్లీస్ట్ పీపుల్ ఆర్ లైక్ ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. ఇట్స్ అవును నాట్ టు ద ఎక్స్టెంట్ వేర్ ఇట్స్ ఐడియల్లీ హ్యాస్ టు బి, బట్ అట్లీస్ట్ ఐ థింక్ డే ఓవర్ డే ఇట్ ఈస్ బెటర్. సో అవును, ఇప్పుడు మన ఫిల్మ్స్ లో కూడా దర్ ఆర్ మెనీ ఫిల్మ్ మేకర్స్ హూ హ్యావ్ కమ్ లైక్ దట్ కదా. వాళ్ళకి తెలుస్తోంది ఈ ఫిల్మ్ మేకర్స్ అందరు చదువుకున్న వాళ్ళే, అవుట్ ఆఫ్ ప్యాషన్ వస్తున్న వాళ్ళే. సో ట్రూ. పీపుల్ ఆర్ రియలైజింగ్ దట్. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇంజనీర్స్ ఇన్ ద, నేను ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వెళ్ళి ఎవరు కలిసినా, ఓ నువ్వు ఇంజనీరింగా, నేను ఇంజనీరింగ్ అయిపోయింది. అందరూ ఇంజనీర్స్. మనం ఇంజనీరింగ్ తర్వాత ఆలోచిస్తాం కదా ఏం చేయాలో. ఇప్పుడు ఇంజనీరింగ్ కరెక్ట్, ఒకటి కూడా సరిపోవట్లేదు. ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ కూడా చేసిన తర్వాత ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఆలోచిస్తాం. బట్ నైస్. అండ్ ఇంకోటి, మీరు ఎఫ్టీఏకి వెళ్ళక ముందు మీ ఓన్ గా కొంచెం నేర్చుకున్నారా కొన్ని ఎడిటింగ్ టూల్స్ టు వర్క్ విత్ అలా? అంటే బాంబేలోనే ఐ డిడ్ ఏ స్మాల్ కోర్స్ అనమాట. ఇట్ వాస్ జస్ట్ సాఫ్ట్వేర్, ఐ డెంట్ లెర్న్ ఎనీథింగ్ దేర్. బేసిక్ అప్పట్లో దే యూస్ టు టీచ్ ఎఫ్సిపి అనమాట. సో జస్ట్ ఎఫ్సిపి నేర్చుకొని అక్కడ పని చేశాను అంతే. లైక్ వెరీ ఓకే బేసిక్. ఓకే. జస్ట్ నేనంతే డెవెన్స్ ఒకటే నేర్చుకున్నా, ఇంకేం నేర్చుకోలేదు. తర్వాత ఆ, మీ ఫస్ట్ గిగ్ ఎలా వచ్చింది ఎఫ్టీఐ తర్వాత, లైక్ ఫస్ట్ మేజర్ మూవీ బ్రేక్? After I came back, I was thinking of I wanted to study, but initially film school lekunde, admissions lekunde, so I was maybe the other path is to assist someone. Whom do I want to assist ante, I strongly admire Srikhar Prasad garu. The reason being, like the kind of films he does, like from good contentful film to high level commercial films, he does that wide range of films. So I found his email on the internet and I emailed him. So at that time he said that నేను ఎవరిని ఇప్పుడు ట్రైన్ చేయట్లేదమ్మా, బట్ I still had that feeling that I wanted to assist him at some point in time. He's a legend. So when I got admission, I dropped him an email as an update, sir, నేను ఇలా I approached you before, I'm heading to film school. So after I completed my second year, I left him an email saying that I finished here. అప్పుడు we got a short break అనమాట, 1-2 months. Have a short break here. I just want to come and meet you. So he was so welcoming. He said, okay, come down to Chennai, let's meet. So I went and he had a 1.5 hour long discussion. Like generic, like what do you do, what you're in film school, what are you doing at this point of time, oh this is your background. Like I think in some way the conversation till now what we had. And so somehow in that time he found me sensible enough that okay, ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం వర్క్ చేస్తుంది, షీ సీరియస్ ఎనఫ్ అనిపించి he's like, when you have time just join off. First of all నాకు అప్పుడు ఆ 1-2 months కాస్త it got extended for a while, and నేను అప్పుడు I joined there. ఇమీడియట్ గా చెన్నైలో జాయిన్ అయిపోయాను అనమాట శిఖర్ గారి దగ్గర. And the process with him is, it's not that he immediately gives you films. You can read scripts. Sometimes he gives you scripts to read. He discusses about okay, character arcs ఎలా ఉన్నాయి. When we have a discussion with him, it's so much of learning. Like okay, script ని ఎలా analyze చేసుకోవాలి. You see a first cut, he says, how do you think the film is working, what are the pointers, and you discuss with him and you learn how to pace the film. It's not sometimes hands on kanna, you learn so much from interactions with him. He gives these opportunities anamata. That's his training kind of thing at his. సో అలా శ్రీకర్ గారి దగ్గర పనిచేశాను. సో అప్పుడు పనిచేసి మళ్ళీ ఫిల్మ్ స్కూల్ అయిపోయిన తర్వాత అగైన్ ఐ జాయిన్ బ్యాక్ ఇన్ చెన్నై. బట్ ఐ జాయిన్ బ్యాక్ అండ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ ఇట్ వాస్ కోవిడ్. అయ్యో. సో ఆఫీస్ క్లోజ్ అయిపోయింది. నేను ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్, ఎవ్రీథింగ్ షట్ డౌన్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాస్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ కాల్ ఆకాశవాణి విత్ శ్రీకర్ గారు.
ఇట్స్ ఆన్ సోనీ లివ్ కరెంట్లీ. సో అదంతా క్లోజ్ అయిపోయిన టైంలో లైక్ దెన్ ఐ ఐ ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అండ్ ఐ స్టార్టెడ్ మీటింగ్ పీపుల్ అండ్ ఐ స్టార్టెడ్ గెటింగ్ I just then met Chai Biscuit people where I had the opportunity of getting Meme Famous. So again at the same time, sir mentioned that Akashvani is the work is reopening again in Hyderabad. So నేను అక్కడ ఇలా ఆకాశవాణి వర్క్ స్టార్ట్ చేశాను. ఇక్కడ సార్ దగ్గర కంటిన్యూ చేశాను. దాని తర్వాత మోటోలో హైదరాబాద్ సార్ దగ్గర కంటిన్యూ చేశాను. ఇన్ ద మీన్ టైమ్ నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మేమ్ ఫేమస్ కూడా. వెరీ మేమ్ నైస్. ఫేమస్ రావడానికి మేజర్ రీజన్ కోవిడ్ టైంలో వచ్చిన కలర్ ఫోటో చూడగానే ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్, మూవ్డ్ బై ద టీమ్, ద ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఐ లెఫ్ట్ దెమ్ అన్ ఈమెయిల్ సేయింగ్ దట్ మేము ఇలా చూశాను, నాకు నిజంగా నచ్చింది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ దే కాల్ ఫర్ ఎ ఫిల్మ్, బట్ మీరు చాయ్ బిస్కెట్ చాలా కంటెంట్ చేస్తుంది కదా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ, దిస్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ విత్ శ్రీకర్ ప్రసాద్ గారు అని. సో దట్స్ వెన్ దే కాల్డ్ అప్ ఫర్ ద ఫిల్మ్ కాల్డ్ మేమ్ ఫేమస్. మేము ఇలా ఫిల్మ్ చేస్తున్నాము అని నరేషన్ ఇచ్చారు. That's how I got the first gig. వెరీ నైస్. ఐ వాజ్ ఎనీవేస్ అబౌట్ టు టాక్ అబౌట్ శ్రీకర్ ప్రసాద్ గారు. అలాంటి లెజెండ్ తో వర్క్ చేయడం ఇస్ నాట్ ఎ స్మాల్ ఆపర్చునిటీ. అండ్ మీ స్టోరీ మొత్తంలో వన్ థింగ్ విచ్ ఐ రియల్లీ లవ్డ్ ఇస్ యు ఆర్ నాట్ సంబడి హూ ఇస్ లైక్ ఓకే ఐల్ సిట్ అండ్ వెయిట్ ఫర్ ది ఆపర్చునిటీ, యు ఆర్ గోయింగ్ అండ్ ఫైండింగ్ దెమ్. దట్ ఈస్ హౌ Yeah. వన్ హ్యాస్ టు బి. చాలా Yeah. మంది అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ కొందరు కానీ ఇండస్ట్రీలో ట్రై చేస్తున్న వాళ్ళు కానీ కూర్చొని నాకు ఆపర్చునిటీ రావట్లేదు అంటే ఆపర్చునిటీ వోంట్ కమ్, యూ విల్ హ్యావ్ టు మేక్ ది ఆపర్చునిటీ. I'm very glad you went out and you tried, you put efforts to get one. Yeah. No, that's Yeah, a very nice quality. yeah, I think మనకి ఎవరు తెలియనప్పుడు you have to make your own path కదా. Exactly. Obviously, I'm guessing మీ ఫ్యామిలీ కానీ మీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ యూ డోంట్ హ్యావ్ లైక్ ఎనీ కనెక్షన్స్ విత్ ఇండస్ట్రీ. ఇట్స్ ఆల్ ఫ్రమ్ స్క్రాచ్, ఫ్రమ్ జీరో. Nobody, nowhere near. So శ్రీకర్ ప్రసాద్ గారి తర్వాత యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ చాయ్ బిస్కెట్, మేమ్ ఫేమస్, అండ్ దెన్ ఫ్రమ్ దెన్ యూ స్టార్టెడ్ గెటింగ్ బిజీ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్, సిరీసెస్. yeah, so far, yeah, that's how it started. But I think like you said, most of the projects ఎక్కడన్నా ఫ్లయర్ చూసి ఎవరి ద్వారా తెలిసి అప్రోచ్ అయ్యి, so they started I'm getting movies. Yeah, and anyways, works. you just started. You have a long career to go. Yeah, I just started, correct. Yeah, you have a long career. So you will do Thank like you. a lot more movies. తర్వాత ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను. Again, this is for me and also for people who did not get an opportunity to go to film school, learn about movies. మీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు శ్రీకర్ ప్రసాద్ గారితో వర్క్ చేశారు, ఆ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు, మీ డైరెక్ట్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. లైక్ ఇన్ జనరల్ హౌ బిగ్ ఈస్ ది ఎడిటింగ్ టీమ్ ఒక మూవీకి? ఎంతమంది కలిసి వర్క్ చేస్తారు ఎడిటింగ్ లో? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశవాణి అనుకోండి, లేకపోతే ఇంకేదైనా మేమ్ ఫేమస్ అనుకోండి, ఎంతమంది ఉంటారు మీరు అంతా కలిసి వర్క్ చేయడానికి? Actually, editing team wise is the smallest. Generally ఉండేది అసిస్టెంట్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్, ఎడిటర్, ముగ్గురే ముగ్గురే. మొత్తం మూవీకి 3 hours? అంతే అయ్యో, అంతే. ఓకే. ఎడిటింగ్ ఇస్ ఆల్వేస్ లైక్ దట్, ముగ్గురే ఉంటారు. ఇట్స్ జస్ట్ దట్ శ్రీకర్ గారి దగ్గర ఎలా అవుతుంది అంటే సమ్ టైమ్స్ హీ హ్యాస్ 4 or 5 అసిస్టెంట్స్ బికాస్ హీ హ్యాస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్. సో కొన్నిసార్లు బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ, ఇఫ్ వన్ ఆఫ్ ద అసిస్టెంట్ హీస్ బిజీ ఇన్ వన్ ఆఫ్ ద థింగ్స్, ఇది ఇంకో అసిస్టెంట్ కి ఇస్తారు. అయితే తప్ప, బట్ రోల్స్ వైజ్ లైక్ మనం కెమెరా చూస్తే దేర్ ఆర్ హ్యూజ్ క్రూ కదా. ఎడిటింగ్ ఇట్స్ జనరలీ అసిస్టెంట్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్, ఎడిటర్. It's just that associate role ki it's a very big editor and they have multiple projects. There are 2 or 3 associates. ఓకే. అలా అవుతుంది. But roles wise, it's a small crew who work for editing. మీకు ఎన్ని డేస్ ఇస్తారు లైక్ మూవీ అంతా షూట్ అయిపోయిన తర్వాత? 1 month 2 months ఫుల్ ఎడిట్ కంప్లీట్ అవడానికి? అంటే దీస్ డేస్ ఎలా అవుతుందంటే బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ చిప్ అండ్ డిజిటల్, యాజ్ సూన్ యాజ్ వన్ స్కెడ్యూల్ ఈజ్ ఓవర్ యూ గెట్ ది రష్. ఒక Okay. స్కెడ్యూల్ అనగా 1 week 10 days ఉంటుంది. 1 week 10 days అయిపోగానే అది వచ్చేస్తుంది. అండ్ సో ఎడిటింగ్ స్టార్టింగ్ ప్యారలల్లీ. సో ఇన్ ఏ వే షూట్ అయిపోయే టైం కి ఆ లాస్ట్ స్కెడ్యూల్ తప్ప రెస్ట్ ఆఫ్ ది ఏమంటామంటే ది ఓవరాల్ ఆర్డరింగ్ ఆఫ్ బేసిక్ ఎడిట్ అయిపోయి ఉంటది. ఓ నైస్, ఎవ్రీథింగ్ ఈస్ కైండ్ ఆఫ్ స్పీడింగ్ అప్ అన్నమాట. కరెక్ట్. నైస్. అండ్ మీరు శ్రీకర్ ప్రసాద్ గారితో ఒక మూవీ కూడా లైక్ ఆకాశవాణి కాకుండా ఇంకేం మూవీ వర్క్ చేయలేదు కదా? మోడ్రన్ లవ్ హైదరాబాద్ కి చేశా. ఇట్స్ వెబ్ ఓకే, సిరీస్. మోడర్న్ లవ్ హైదరాబాద్ చూసా.
అందులో లైక్ దేర్ ఆర్ 4 ఎపిసోడ్స్ విచ్ ఆర్ డైరెక్టెడ్ బై నగేష్ కుకునూర్ గారు. సో ఫర్ దోస్ 4 శ్రీకర్ గారు ఇస్ ద మెయిన్ ఎడిటర్ అండ్ ఐఎమ్ ది అసోసియేట్. ఓ అలా. వెరీ నైస్. ఓకే. సో అది చూసి మీ ఫస్ట్ మూవీ వచ్చేసింది. నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ ఐ వాస్ థింకింగ్ మీ ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వక ముందే యూ వర్ ఏబుల్ టు క్రాక్ ఏ మూవీ డీల్ అనుకున్నా, విచ్ ఈస్ ఆల్సో వెరీ నైస్. యు మీన్ మేమ్ ఫేమస్? యా. యాక్చువల్లీ అవి నేను అసిస్టెంట్ గా పనిచేసేవి యాక్చువల్లీ బయటికి రాలా అప్పటికి. ఐ వాజ్ వర్కింగ్ దే. అప్పటికే మేము ఫేమస్ ఐ సైన్ అయిపోయింది. నైస్. Based on the background, and I'm simultaneously working with Srikar Garu ani, and because in a way Chai Biscuit also functions like that. New people, talented people, passionate people anagane, they don't see much of the experience. They gauge the person and they give an opportunity. వెరీ నైస్. అయితే ఇట్స్ వెరీ వెల్కమింగ్ టు హియర్ స్టోరీస్ లైక్ దిస్. ఎందుకంటే మేము చేద్దాం అనుకున్నా, ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఆర్ సో మెనీ అదర్ పీపుల్ హూ వాంట్ టు ట్రై, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ ఇఫ్ వి అప్రోచ్ వి మైట్ నాట్ గెట్ ఎ గిగ్ అని చెప్పి మెనీ పీపుల్ లైక్ ఈవెన్ డోంట్ ఈవెన్ ట్రై టు అప్రోచ్ అన్నమాట. ఐ థింక్ యూ గో అవుట్ దేర్ అండ్ దెన్ యూ ట్రై, యూ విల్ ఫిగర్ అవుట్ హౌ థింగ్స్ వర్క్. అండ్ ఇంకొకటి లైక్ జనరల్ క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొలాబరేషన్ అండ్ హౌ యూ వర్క్ విత్ ది డైరెక్టర్ అండ్ ది రెస్ట్ ఆఫ్ ద టీమ్. సో మీరు ఎడిటింగ్లో అసోసియేట్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్ ముగ్గురు కలిసి ఒక టీమ్ లాగా చేస్తా అన్నారు కదా. గ్రేడింగ్ చేసేవాళ్ళు, ఇంకా సౌండ్ మిక్సింగ్ చేసేవాళ్ళు, ఆర్ దే సపరేట్ పీపుల్ ఆర్ అవి కూడా మొత్తం మీరు కలిసి ఒక టీమ్ లాగా 5గురు అలా లైక్ ఫ్లోలో వెళ్ళిపోతుంటారా? లేదు, ఇట్స్ ఏ సెపరేట్ సెక్షన్, అబ్సల్యూట్లీ సెపరేట్ సెక్షన్. ఎడిట్ అయిపోయిన తర్వాత ఎడిట్ ని సౌండ్ కి పంపిస్తాం, ఎడిట్ ని మ్యూజిక్ కి పంపిస్తాం, ఎడిట్ ని గ్రేడింగ్ కి పంపిస్తాం. సో ఇట్స్ ఏ డిఫరెంట్ సెక్షన్. ఎడిట్ నుంచి ఫైల్స్ అక్కడికి వెళ్తాయి తప్ప ఇట్ డజంట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ కిందకి వస్తుంది అబ్సల్యూట్లీ. బట్ రెగ్యులర్ కొలాబరేషన్ అంటే ఎడిట్ టీమ్ ఇస్ డిఫరెంట్. ఈ గ్రేడ్ వేరు, సౌండ్ వేరు, సౌండ్ లో కూడా ఇంకా ఎస్ఎఫ్ఎక్స్ వేరు, డబ్బింగ్ వేరు, రికార్డింగ్ వేరు, అలా. ఓకే. ఓన్లీ డైరెక్టర్ ఆర్ హూఎవర్ ఇస్ లీడింగ్ ద షిప్ దే హ్యాండిల్ ఆల్ ఆఫ్ దెమ్. మీరు క్రాస్ ఫంక్షనల్లీ పెద్దగా వాళ్ళతో వర్క్ చేయాల్సిన సినారియోస్ రావు. రావు. ఫైల్స్ పంపిస్తాము అంతే. ఇంకా చివర్లో లైక్ ఇంకా అవుట్ వస్తోంది అన్నప్పుడు, ఆర్ ఫైనల్ ఒక మిక్సింగ్ అయింది స్క్రీన్ మీద చూసుకుందామా అన్నప్పుడు టీం వెళ్ళి చూస్తాం అనమాట. దట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇంకా టీమ్ కొలాబ్ కాబట్టి టీమ్ కాబట్టి. నైస్. అండ్ ఇంకోటి మీరు ఓల్డ్ మూవీ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఏమైనా నేర్చుకున్నారా? పాత ఎడిట్ ఫిలిం స్కూల్లో రీల్స్ తో ఎడిట్ చేసేవాళ్ళు కదా అప్పట్లో. అంటే యాక్చువల్లీ మా బ్యాచ్ నుంచి ఇట్ వాస్ ఫుల్లీ డిజిటల్. బట్ జస్ట్ దాట్ మాకు స్టీన్ బెక్స్ ఉండేవన్నమాట. మా ముందు బ్యాచ్ వరకు ఒక ఫస్ట్ సెమిస్టర్ మొత్తం వాళ్ళు స్టీన్ బెక్స్ మీద వర్క్ చేశారంట, చేయించేవాళ్ళు. మా బ్యాచ్ నుంచి తీసేశారు. బట్ బికాస్ వాళ్ళ దగ్గర రీల్స్ ఉన్నాయి, అదంతా ఉంది కాబట్టి ఫర్ ద ఫన్ ఆఫ్ ఇట్, ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్, వి ఆస్క్డ్ ఒక ఎక్సర్సైజ్ మాకు ఇవ్వండి, స్టీన్ బెక్ మీద ట్రై చేస్తాము అని. సో వి జస్ట్ హ్యాడ్ ఎ ఫన్ సెషన్ అంతే. వి డిడ్ంట్ డూ ద ప్రాపర్ లెర్న్ ది ప్రాపర్ ఎడిటింగ్ ఆఫ్ ఇట్, బట్ జస్ట్ హ్యాడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్ అంతే. వెరీ నైస్. ఐ నో ఇప్పుడు మనకి చాలా ఈజీ అయిపోయింది డిజిటల్ గా, కానీ ఐ డోంట్ నో హౌ డిఫికల్ట్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఫర్ దెమ్, హౌ ప్రిసైజ్ దోస్ పీపుల్ హావ్ టు బీ కదా. అబ్సల్యూట్లీ. ఐ ఫెల్ట్ ద డెసిషన్ మేకింగ్ ఇస్ వండర్ఫుల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏముంది, మన కంట్రోల్ జీనే కదా, ఏదైనా చేయగానే అనగానే కంట్రోల్ జీ, ఇలా చూస్తాం, ఇలా పెడతాం, తీస్తాం, ముందుకి వెనక్కి, అలా కాదు. లైక్ అంటే నీకు ఫిల్మ్ స్కూల్లో కూడా దే యాక్చువల్లీ టీచ్ యూ దట్ యూ సీ ద రష్ ఇన్ ఎ వే. Edit should be in your mind. You know the edit, only then you touch the timeline. Don't keep going back and forth అన్నదే నేర్పిస్తారు. Because that's how editing is supposed to be on the Steinbeck reel ఉన్నప్పుడు. Because it's extremely tedious. You cut one frame manually, you keep it in a dump, అంతే. కట్ చేసిన ఫ్రేమ్స్ ఇంకో చోట పెడతాం. అక్కడ నుంచి వెనక్కి ముందుకి ఆ ఫ్రేమ్ ఏమైనా మిస్ అయినా, పడిపోయినా, ముందుకి వెనక్కి అయినా, ఇట్స్ వెరీ ఫిజికల్ అండ్ ఇట్స్ వెరీ టీడియస్. సో ద డెసిషన్ మేకింగ్ ఈజ్ వండర్ఫుల్. నువ్వు డెసిషన్ చేసావు, నువ్వు ఆలోచించి ఒకటి పెట్టావు అంటే పెట్టావు అంతే, నువ్వు పెట్టి చూద్దాం లేదు. అండ్ వాళ్ళ దగ్గర ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ వర్క్స్ లైక్ దిస్, కానీ వాళ్ళ దగ్గర అసలు 3-4 కాపీస్ కూడా ఉంటాయో లేదో. ఫస్ట్ రీల్ కాపీ బిస్కెట్ అయింది ఆర్ వర్కౌట్ అవ్వలేదు, ఇంకొక కాపీ తీసుకొచ్చి పెట్టడం లాంటివి కూడా ఉంటాయి. ఎక్స్పెన్సివ్ రీల్స్ ఆర్ సో ఎక్స్పెన్సివ్. సో నీకు ఇచ్చిన మెటీరియల్ లో నువ్వు చేయాలి అంతే. ఇంకోటి చేద్దాము, ఇంకో హార్డ్ డిస్క్ ఉందా, అమ్మో జస్ట్ ఇమాజిన్. మనం ఏముంది ఇప్పుడు మంచిగా కంట్రోల్స్ నొక్కుతాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఐ థింక్ సేమ్ అప్లై, అప్పుడు మాకు అర్థమైంది సేమ్ అప్లైడ్ విత్ కెమెరా ఆల్సో. సినిమాటోగ్రఫీ వాళ్ళకి అక్కడ లేదు, చూడటం ఏమి లేదు. ద సినిమాటోగ్రఫర్ ఈస్ సో ష్యూర్ వెన్ వాళ్ళది ఎక్స్పోజ్ చేసినప్పుడు, ఫ్రేమింగ్ చేసినప్పుడు అంతా మళ్ళీ దానికి అడిగి వెనక్కి వచ్చాకే వాళ్ళు చూడటం. అండ్ ఇప్పుడు యాక్షన్ అని చెప్పి రిహార్సల్స్ కూడా షూట్ చేసేస్తున్నారు. అసలు అది లేదు, నువ్వు టేక్ తీసుకున్నావు అంటే టేక్ అంతే. ఓ మై గాడ్. ఇప్పుడు మీరు అంటుంటే నాకు కొంచెం ఆఫ్ టాపిక్ వెళ్ళి చెప్పాలని ఉంది. మీరు ఓల్డ్ మూవీస్ గమనించిన, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ,
యు గో బ్యాక్ ఇన్ పాస్ట్ ఆర్ హిస్టరీ, మీరు వెనకాల డీటెయిలింగ్ చాలా బాగుండేది అప్పట్లో మూవీస్ లో, క్యారెక్టర్ కి తగ్గట్టు. లైక్ ఎవ్రీథింగ్ వాజ్ సో స్ట్రక్చర్డ్ డిపెండింగ్ అపాన్ ద క్యారెక్టర్. మైన్యూట్ డీటెయిలింగ్ చాలా కనిపించేది. మన తెలుగులో కూడా విశ్వనాథ్ గారి మూవీస్ చూసినా, వెనక్కి వెళ్ళి చూసినా చాలా మైన్యూట్ డీటెయిలింగ్ ఉండేది. పర్సనాలిటీ తగ్గట్టు, ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు, ఫీమేల్ క్యారెక్టర్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ అలాగా. ఇప్పుడు మన దగ్గర అడ్వాన్స్డ్ కెమెరాస్ వచ్చేసాయి, కానీ ఐ I know there are so many directors who still like invest a lot of thought process in detailing. Kani I feel like most of them are straightforward with a very blurred out background. అర్థమైంది అర్థమైంది. Like advanced cameras వస్తున్నాయి. Okay, you want to focus on the person, you will focus on the person. వెనకాల ఉందంతా బ్లర్ Yes. అయిపోయి పెట్టేయడం. Yeah, I think we are little moving away from detailing, but there are few people who like take care of metaphors, details. చాలా మంది. Yeah. I like that. ఇంకోటి, I just trying to get into how you work with directors. Let's say మేం ఫేమస్ డైరెక్టర్ కానీ, లేకపోతే కుమారి శ్రీమతి డైరెక్టర్ కానీ. సో హౌ ఇస్ యువర్ కొలాబరేషన్? వాళ్ళు మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? స్క్రిప్ట్ కానీ, మీకు వచ్చిన రష్ కానీ, లేకపోతే స్క్రీన్ ప్లే బ్రేక్ డౌన్ లాంటి ఇచ్చి తర్వాత ఓకే ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ టోన్, ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ టెంప్లెట్, ఎడిట్ ఇక్కడ నాకు ఫాస్ట్ గా ఉండాలి, ఎడిట్ ఇక్కడ స్లోగా ఉండాలి, అలాగా. Like they start with basics like that. How is the collaboration overall? First is always reading the script totally. నాకు అది యాక్చువల్లీ శ్రీకర్ గారి దగ్గరే అలవాటైంది. రీడ్ ద స్క్రిప్ట్ అండ్ అక్కడే డిస్కషన్ పెట్టు. లైక్ హౌ ఆర్ యూ సీయింగ్ ఏ సర్టెన్ సీన్, క్యారెక్టర్ ఆర్క్స్ ఎలా జరుగుతున్నాయి, హౌ ఇస్ ద ఫ్లో ఆఫ్ ఇట్, హౌ ఇస్ ద మూడ్ చేంజ్ ఆఫ్ ఇట్, అలా అంతా లైక్ ట్రాన్సిషన్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి. వీ హ్యావ్ దిస్ డిస్కషన్ ఒకసారి డైరెక్టర్స్ తో. ఇంకా ఆఫ్టర్ దట్ ఇక స్పెసిఫిక్ సీన్స్ కి వచ్చేసరికి సమ్ సీన్స్ అఫ్ కోర్స్ లైక్ హౌ యూ సెడ్ వాళ్ళకు ఉంటాయి. ఇది నేను ఇలా చూస్తున్నాను, ఇలా ఫాస్ట్ గా వెళ్ళి ఇదొక మోంటాజ్ లా ట్రీట్ చేద్దాము, ఇలా సమ్ పోర్షన్స్ వీ హ్యావ్ దోస్ డిస్కషన్స్. ఇంకా రెస్ట్ అంటావు ఇక వచ్చిన వన్స్ వీ సీ ద ఫుటేజ్ వీ మేక్ ఏ కట్, లైక్ ఫస్ట్ కట్ అవుతుంది. ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ లిటిల్ బ్యాక్ అండ్ ఫోర్త్. మేము చూపిస్తాము, డైరెక్టర్ ఏమంటారు అన్నది. అండ్ సో మచ్ ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ యాజ్ అన్ ఎడిటర్. నా చిన్న ఎక్స్పీరియన్స్ లో వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ దట్ యాజ్ మచ్ యాజ్ యూ అండర్స్టాండ్ ద రష్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డైరెక్టర్ యాజ్ అ పర్సన్. ఐ ఫీల్ దట్ బికాస్ ఒక సీన్, ఒక మెటీరియల్ వచ్చింది అనుకో, based on director's personality, some people like drama being little overboard, some people like it little more subtler. So a balance ela cheyali annadi it depends on, and the pacing of it also. Though material will dictate majorly, but the personality in the sense how a director likes his films, how ఎవరికి ఎలా నచ్చుతాయి అన్న అండర్స్టాండింగ్ మనకు వస్తే యాజ్ అ టెక్నీషియన్ యూ కెన్ డూ జస్టిస్ అండ్ బ్రింగ్ హిస్ విజన్ అవుట్ అనిపిస్తుంది. నైస్. యా, యాజ్ ఐ వాస్ గెస్సింగ్. అండ్ మీకు అట్లీస్ట్ సో ఫార్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అనిపించాయా? లైక్ 20-30 hours ఆఫ్ రష్ వచ్చేసి దాంట్లో నుంచి యూ హ్యావ్ టు నారో ఇట్ డౌన్ లైక్ వెరీ స్మాల్ సీన్స్. చాలా ఎక్కువ రష్ వచ్చేసి చాలా చిన్నగా కట్ చేయాల్సి వచ్చి, లైక్ యూ హావ్ టు గెట్ లైక్ వెరీ క్రిస్ప్ టైప్ ఆఫ్ ఎ థింగ్. యా, అంటే నాట్ లైక్ 20-30 hours, బట్ మేం ఫేమస్ సెకండ్ హాఫ్ లో వీళ్ళు యూట్యూబ్ కి కంటెంట్ క్రియేట్ చేస్తారు. సో బేసికలీ వాళ్ళు ఏం చేశారంటే ఇట్ వాస్ నాట్, నన్ ఆఫ్ దట్ వాస్ స్క్రిప్టెడ్ అనమాట. సో దే వాంటెడ్ టు క్యాప్చర్ ఇట్ న్యాచురల్లీ. అందుకు దే వెంట్ ఇన్ టు ద విలేజ్ అండ్ దే రోల్ ద కెమెరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ ఇఫ్ సమ్మన్ హూ రిమెంబర్స్, ఫిల్మ్ లో సే ఒక పెద్ద ఆయనతో లైక్ 4-5 పెద్దవాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ మేము మోంటా సాంగ్ లో పెట్టాం, బట్ ఒక్కొక్కళ్ళ దగ్గర రోల్ ద కెమెరా ఫర్ 1 hour, 1.5 hour, 2 hours అలా. సో ఇట్ జస్ట్ అందులో నుంచి నాకు వచ్చింది ఒక 30 seconds 40 seconds బిట్ అంతే. సో ద కెమెరా రోల్ అండ్ దే హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ హిమ్. ఏదో బర్గర్ చూపించి, లేకపోతే ఒకరికి ఏదో సెల్ ఫోన్ చూపించి, ట్రైపాడ్ చూపించి, ఇలా టు గెట్ ద రియాక్షన్స్. సో దట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్టెన్సివ్, బట్ ద కంటెంట్ వాట్ వీ గాట్ వాస్ లైక్ ఇట్ షుడ్ ఫిట్ ఇన్ 2-3 minutes montage. I remember that scene. It's very cute actually. అందరు ముసలాళ్ళతో ఆబ్జెక్ట్స్ చూపించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, నైస్. Something like that. And ఇంకొకటి, now AI is coming into the world. I know there are some good things which are happening because of AI. Few things like it's making things easier. Sometimes it feels bad also. మనం నేర్చుకోవడానికి 10 years పెట్టాము, ఈ AI వచ్చేసి 8 minutes లో చేసేస్తుంది అని చెప్పేసి sometimes I feel bad.
ఆల్సో దేర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆల్సో, ఎస్పెషల్లీ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి, ఫ్యూ క్రియేటివ్ జాబ్స్ లో ఉన్న వాళ్ళకి ఇట్ కెన్ కంప్లీట్లీ రీప్లేస్ అస్ అని చెప్పేసి. ఇట్ మైట్ నాట్ హ్యావ్ లైక్ అన్ ఇమీడియట్ ఎఫెక్ట్, బట్ ఐ థింక్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఇట్ విల్ రీప్లేస్ సో మెనీ జాబ్స్. కంప్లీట్ గా క్రియేటివ్ వర్క్ ని ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఏబుల్ టు రెప్లికేట్ వాట్ అవర్ హ్యూమన్ బ్రెయిన్ డస్. That comes with intuition, that comes with our personal life experiences, our emotions and feelings. So not completely, but at least to an extent, I think repetitive mundane jobs are going to be taken over. మీకు ఎలా అనిపిస్తుంది? How is it like already affecting our Telugu film industry, and మీకు ఏమన్నా ఇంపాక్ట్ కనిపిస్తుందా AI నుంచి, or what is your take on AI? I totally agree with when you said there's a little bit of insecurity and what AI does, and I agree with the point where you mentioned that the creative thing it can't touch them, but the mundane thing it can. So as you said again, ఇక్కడ కూడా at the moment it has no effect, but I think in future it'll start getting into totally into films. మొన్న ఎక్కడో like for screenplay, basically it seems like when we give the characters the basic setup, it can write screenplay and generate a script, but can it create the beauty of how if a person based on the current scenario or his world view తను తెచ్చే పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ఇవ్వగలదా అంటే I don't think so. So yeah, it will affect for sure, but not at the moment. యా, మీరు రోబో మూవీ చూసుంటే బేసికలీ చిట్టి రోబో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోటే. దాంట్లో అది ప్రాక్టికల్లీ అంతా వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు, కానీ హీ హ్యాడ్ అ వెరీ నైస్ పాయింట్ అన్నమాట. టు స్టార్ట్ విత్, దిస్ అ రోబోట్ విచ్ కెన్ డూ సో మెనీ వర్క్స్, కానీ వసీ ఫిగర్డ్ అవుట్ దట్ దిస్ రోబో కెనాట్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎ హ్యూమన్ డస్, బికాస్ వీ హ్యావ్ దట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విచ్ ది రోబోట్ డి నాట్ హ్యావ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటే సరిపోదు, మన హ్యూమన్స్ కొండే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ, మన ఎమోషన్స్ కానీ, ఇంట్యూషన్ కానీ, అది ఇట్ కెనాట్ రెప్లికేట్ యాజ్ ఆఫ్ నౌ. ఐ వుడ్ థింక్ మేబీ ఫ్యూచర్ లో అది కూడా రెప్లికేట్ చేస్తారేమో. I have my doubts for that. Let's see. లెట్స్ సీ, చూద్దాం. మేబీ వస్తే ఇట్ విల్ బి లైక్ ఎ హ్యూమన్ ఇంకా విత్ ఎ మెకానికల్ బాడీ. Yeah. గమనించాలి, చూద్దాం ఏమవుతుందో. తర్వాత ఐ డోంట్ టేక్ దిస్ ఇన్ ఏ ఒఫెన్సివ్ వే, కానీ ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఫీలింగ్. దెర్ ఆర్ నాట్ ఏ లాట్ ఆఫ్ ఫీమేల్ ఎడిటర్స్ ఇన్ ద ఇండస్ట్రీ కదా? మీరు కాకుండా ఇంకొన్నారా? నాకైతే తెలియదు. నాకు తెలియదు. సో మీరు స్టార్టింగ్ అన్నట్టు కాన్వర్జేషన్ లో వెన్ యూ స్టార్టెడ్, నువ్వు ఎందుకు ట్రై చేస్తున్నావు, అమ్మాయివి మాస్టర్స్ చేసావు, జాబ్ చేసుకో, అలాంటి కాన్వర్జేషన్స్ చాలా ఈజీగా వినుంటారు. ఆల్సో వెన్ యూ ట్రైడ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్, very happy that you met very nice people like Chai Biscuit team and Shrikar Prasad garu. When you were like, I'm also guessing that you would have also tried for opportunities like with different directors, where few people might have underestimated you, saying that oh no, no ammaivi nuven chestavo laga. I'm at least guessing you would have had some experiences like that. If you didn't, I'll be very happy that our society progressed a lot better. Kani, did you happen to have anything like that? అంటే in the sense, not with directors, absolutely not with directors, because I think these generation ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అందరూ most of the people when they ఒక అమ్మాయి ఉంది అనగానే they were so excited saying that actually Hollywood, their film editing profession is female dominant, be it in Hollywood, be it in Bollywood. Absolutely it's female dominant. The reason being, film start అయినప్పుడు because it's real, you have to cut and you have to paste. So the Hollywood studios, they felt that this cutting and pasting is similar to tailoring, where you stitch and attach things, and they felt if a female is more suitable for this, and వాళ్ళని per hour కి హైర్ చేసి they used to and వాళ్ళకి చెప్పేవాళ్ళు ఏది ఎలా చేయాలి అని వర్క్ ఇచ్చేవాళ్ళు, they used to mechanically do it and give it. So that's how it started. Film editing started with females for whatever reason, but మన సౌత్ లో లేరు. But people who ever know that, ఈ జనరేషన్ వాళ్ళందరూ, I'm so glad we finally saw a woman here, because అదర్ ఇండస్ట్రీస్ లో ఇట్స్ స్ట్రాంగ్లీ ఫీమేల్ డామినెంట్, మన దగ్గర లేరు అన్నది. సో ఆ రకంగా నాకు రాలేదు. ఓన్లీ ఒక స్మాల్ కాన్వర్సేషన్ వాజ్ దట్, ఎప్పుడో ఒక్క చోట ఒక ప్రొడ్యూసర్స్ అడిగారు saying that అదే ఈ సినిమాలో ఫైట్ సీన్ ఉంది, ఒక అమ్మాయివి, కెన్ యూ హ్యాండిల్ ఏ ఫైట్ సీన్? సో I was like, it's okay, like fair enough, you have your questions, give me the footage, I'll do it and show it to you. If you are not satisfied, fair enough, you can remove me off. So that didn't happen. So yeah, very glad. Also I feel మన ఇండస్ట్రీ అట్లీస్ట్ ఈ న్యూ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్, న్యూ జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పటి నుంచి అయితే వచ్చారో,
ఐ సీ లాట్ ఆఫ్ గుడ్ చేంజెస్. మీరు Correct. అట్లీస్ట్ 2015 2010 తర్వాత చూస్తే లైక్ మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు సినిమాలు, సో మీకు తెలిసి ఉంటది. మేబీ 1990 నుంచి 2012 2013 ఆ టైం వరకు వీ స్టా సో మెనీ ఫ్లాప్స్ తెలుగులో. మనకి చాలా రొటీన్ మూవీస్ వచ్చాయి ఆ టైంలో. దెర్ ఆర్ సమ్ జంప్స్ హియర్ అండ్ దేర్, చాలా కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి, కానీ దే వర్ వెరీ రిపిటేటివ్ మూవీస్. చాలా కమర్షియల్ టెంప్లెట్ లో అలా 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 వెళ్ళిపోయాయి. తర్వాత బాహుబలి ఈ మూవీస్ వచ్చిన తర్వాత సడన్ కంచరపాలెం. స్విచ్. కంచరపాలెం. కంచరపాలెం, నో దిస్ సో మెనీ గుడ్ మూవీస్. Yeah. పేర్లు నాకు సడన్ గా గుర్తు కూడా రావట్లేదు, అన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. క్రిష్ గారిది కంచే, అలా అవును. చాలా మంచి మూవీస్ వచ్చాయి అండ్ చాలా గుడ్ చేంజ్ కూడా వచ్చింది ఇండస్ట్రీలో. True. నైస్. అండ్ ఇంకోటి లైక్ ఇన్ జనరల్ మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ దీంట్లో, లెట్స్ సేస్ ఇప్పుడు నేను ఇందాక సాయి గురించి మాట్లాడాను. హీ వాంట్స్ టు బికమ్ అన్ ఎడిటర్ ఇన్ ది టిఎఫ్ఐ. I don't think he'll be able to go to a film school. Maybe he should try, but somebody who wants to like start from scratch, somebody who wants to like just start and venture into editing, మీరు like what would you recommend them to do or start with? I always feel that films కి వచ్చేసరికి either you can go to film school or else it's not like it's the only path. Absolutely not. There are many people with absolutely no experience కూడా they can crack something because it's so much of creativity and intuition. Films లో every field of it. The only thing is that if you join assistant editor, no, the already working editor, చాలా hands on తెలుస్తాయి because editing especially it's equally creative as well as equally technical. There is so much of rush. You should know how to organize your material before you start a film. Post production workflow తెలియాలి, టైమ్ లైన్ ఎలా ఆర్డరింగ్ చేసుకోవాలో తెలియాలి ఒక 3 hour ఫిల్మ్ కి. అదర్వైజ్ ఇట్స్ వెరీ మెస్సీ. అండ్ సో అట్లీస్ట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ ద వర్క్ ఫ్లో ఆఫ్ ఎ ఫిల్మ్, ఫీచర్ ఫిల్మ్ హ్యాపెన్స్, it's good to assist someone. Absolutely good to assist someone. That's the best way I feel. Like though you are very good enough, I feel assisting is a very good experience in terms of understanding the workflow. Or make your films, short films, and then as a group of friends you grow into films. Even that's a beautiful path if that's possible. I also like that second option. ఇప్పుడు మనం ఫన్నీగా చెప్తున్నాం కానీ రాజమౌళి గారి టీం ఉంది. I think mostly he works with the same team over and over and over కదా. Just imagine you replicating a team when you are young, Beautiful. doing it And for like 20-30 years, you will be there. yeah. Future లో. Yeah, and films లోకి వస్తున్నప్పుడు కూడా I always felt that there are people, we see people, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చదువుకునే రోజుల నుంచి they have equal passion and they went into films like that. So I didn't have a companion like that. So చదువుకునే రోజుల్లో లైక్ ఆ ఫిల్మ్ పిచ్ మనకే ఉండేది. సో లైక్ టు టేక్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆర్ మేబీ లైక్ దట్. దాని తర్వాత వచ్చాక చాలా మంది చెప్పారు, అరే మాకు సినిమాలు చాలా ఇష్టం, వెరీ గుడ్ యు ఆర్ డూయింగ్ దిస్, లైక్ ఈ టైప్ లో. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ క్రూ లైక్ హౌ యు ఆర్ సేయింగ్, నో, ఇట్స్ బ్యూటిఫుల్, వండర్ఫుల్. దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ హ్యాపెన్. Yeah, you will enjoy How it many every limited day. films you do, it's fine. But and you have a journey together as a group of filmmakers, no, that'll be wonderful. యా, సేమ్ నాకు అదే ఫీలింగ్ ఉంది. నేను ఇప్పుడే మళ్ళీ కొత్తగా సియాటల్కి వచ్చాను. ఇప్పుడే వేరే కంట్రీ మూవ్ అయ్యాను కదా, కెనడా నుంచి ఇక్కడికి. ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఏ టీమ్ ఇక్కడ. చూద్దాం ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు క్రాక్ ఏ టీమ్ లైక్ దాట్. అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి. మళ్ళీ ఒక్కడికే ఇంట్రెస్ట్ ఉండి అందరిని పుష్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. అందరు కలిసి తీద్దాం సినిమా, మనం విల్ గెట్ సమ్ బ్యూటిఫుల్ స్టోరీస్ అవుట్ అన్నప్పుడే బయటకు వస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, చిన్న చిన్నవే. ఒకటి, మీరు వేరే క్రాఫ్ట్స్ ఏమీ ట్రై చేయాలనుకోలేదా ఎడిటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత? లైక్ యూ డోంట్ వాంట్ టు లైక్ ఎక్స్పెరిమెంట్ విత్ మేబీ రైటింగ్ ఆర్ సౌండ్ మిక్సింగ్ ఆర్ కలర్ గ్రేడింగ్ ఆర్ మేబీ డైరెక్టింగ్, సంథింగ్ లైక్ దట్? థాట్ రాలేదా వేరే క్రాఫ్ట్స్ థాట్ టచ్ రాలేదని చేద్దామని కాదు చెప్పి? నాకు. నో, ఐ లైక్ రీడింగ్ స్క్రిప్ట్స్ బట్ ఐ డింట్ పర్సనలీ హ్యావ్ ద అర్జ్ టు రైట్ ఆర్ మేక్ మై ఫిల్మ్. ఐ హ్యాడ్ దట్ జర్నీ బికాస్ చాలా మంది అన్నారు, ఈవెన్ ఇన్ ఫిల్మ్ స్కూల్, నువ్వు ఎడిటింగ్ వెళ్ళావు అంటే యూ విల్ గెట్ వెక్స్డ్ అప్ అండ్ యూ ఈవెన్చువలీ వాంట్ టు డైరెక్ట్ యువర్ ఓన్ ఫిల్మ్. బట్ ఐ హ్యాడ్ దిస్ జర్నీ అండ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ for now I'm pretty sure that I want to edit films. I want to bring out beautiful stories and it need not be my own story. ఆ క్లారిటీ సూపర్ ఉంది. But the other craft which మీరు చెప్పినవి కాదు, I actually started getting very much interested in BGM.
ద ఎఫెక్ట్ ఆఫ్ ఓకే. అలా నాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు వెంచర్ ఇన్ టు లెర్న్ సంథింగ్, ఐ వాంట్ టు లెర్న్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబ్సల్యూట్లీ. లైక్ ద సెన్స్ ఆఫ్ ఇట్, లైక్ ఎందుకంటే మనం ఎడిట్ చేసినప్పుడు మేము రఫ్ ట్రాక్స్ పెడతాం చాలా చోట్ల. సో ఒక ట్రాక్ హౌ మచ్ ఇట్ కెన్ ఎలివేట్ ఎ సీన్, చేంజ్ ఎ సీన్ ఆర్ చేంజ్ ద పేస్ ఆఫ్ ద సీన్, ఆల్ దట్ ఈస్ వండర్ఫుల్. సో ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అండ్ మీరు వండర్ఫుల్ అంటుంటే నాకు మా గుంటూరు ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. సేమ్ అదే యాక్సెంట్ లో అంటారు వాళ్ళు కూడా. ఓకే. ఇక్కడ హ్యాపీ అండ్ అట్లీస్ట్ బ్యాంకోలో చాలా మంది గుంటూరు వాళ్ళు ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్ అయ్యారు ఓకే. అందరూ. సేమ్ అలానే. ఓకే. ఇంకొకటి మీరు సోఫా తీసిన అట్లీస్ట్ ఎడిట్ చేసిన మోస్ట్ మూవీస్ రాంగ్ కామ్స్ ఆర్ డ్రామాస్ కదా. మీకు అవును. ఏ జాన్రా ట్రై చేయాలని ఉంది? లైక్ యూ వాంట్ టు డూ సమ్ లైక్ డిఫరెంట్ జాన్రాస్ ఎడిటింగ్ లో? ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ, వాట్ వుడ్ యూ వాంట్ టు ట్రై? అలా అడిగితే ఐ వాంట్ టు ట్రై ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అది లైక్ ఇట్స్ లైక్ అన్ ఆస్కింగ్ అన్ యాక్టర్ లైక్ మీకు ఏ రోల్ ఏ ఇష్టము రోల్ అంటే ఇష్టమో అన్ని చెప్తారు. అన్నీ కావాలనిపిస్తది. లైక్ ఐ లైక్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ చేయాలనిపిస్తది. దెన్ హై ఇంటెన్సిటీ థ్రిల్లర్ చేయాలనిపిస్తది. హారర్ చేయాలని ఉంటది. సంథింగ్ వెరీ రూరల్ చేయాలని ఉంటది. లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ కదా. టు బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అది అనిపిస్తది. లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఫర్ షూర్. Oh, you want to touch that? That's a safe answer. అయ్యో నో నో, దట్స్ ట్రూ. దట్స్ ట్రూ. ఐ యాక్చువల్లీ ఫీల్ దట్. సో ఓకే, నైస్. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. మనకి ఇప్పటికీ మనం చూస్తూ చూస్తూ 1 hour మాట్లాడేసాం ఆల్మోస్ట్. మీరు ఎఫ్టిఐకి వెళ్ళిన తర్వాత యూ ప్రాబబ్లీ మైట్ లాట్ ఆఫ్ లైక్ ఫిలిమ్స్ లో నుంచి వచ్చిన చాలా బిగ్ లీగ్స్ అక్కడికి వచ్చి ఉంటారు. మీరు వాళ్ళని కలిసి ఉంటారు. డూ యూ లైక్ take any stories from FTI which you remember from any of the people who visited you, or from any of your lecturers, or any of your fellow classmates? Any of the stories which you remember, like okay, ఇది ఉండింది మైండ్ లో ఉంటది ఖచ్చితంగా నాకు ఫ్యూచర్ లో అలాగా. like when you say stories, like what, like anecdotes, filmmaking experience, like Anything, uh, something which you remember forever. Okay, this got me change అలా. okay, alana. Like okay, I'll tell you this thing. Like there is a editor called Argo Kamal Mitra. He works in Bengali industry. He like, ex FTI and everything. So tanu sir maku workshop కి వచ్చారన్నమాట. So he gave us some material. We like he give like editing students, and there'll be 10 students. Like he gives the material to us. So when every one of us edited. So when he saw each of our edit, he told about our personality. So na edit చూసి he told like okay, you are very independent. You want your freedom. నువ్వు ఎవరి మాట పట్టాను వినవు, నీకు నచ్చిందే నువ్వు చేస్తావు ఈ టైప్ లో. Then he saw another person and he said that you are little fearing, and that he says that your edit reflects your personality. సేమ్ సీన్ ని మేము ఎడిట్ చేసిన తీరు బట్టి he told our personality, and this happened in our third year. So by that time 10 of us know each other very well. So everyone was shocked, dumbstruck anamata. It was like goosebumps moment. Like mana edit చూసి and how is he saying that అని. He's like 40 years experience anta. He's working there, and రితుపర్ణ ఘోష్ ఫిల్మ్స్ కి అన్నిటికీ తను వర్క్ చేస్తారు. సో హీస్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్ సీనియర్ అన్నమాట. సో వెన్ హీ సేయింగ్ దట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు హౌ డిడ్ ఐ మీన్ వి స్టిల్ డోంట్ నో హౌ హీ కెన్ డూ దట్. ఎడిట్ లో ఆయనకి ఏం కనపడింది అలా అన్నది. దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అసలు ఇట్లాంటి థాట్ ప్రాసెస్ అట్లీస్ట్ నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందని కాదు, కానీ ఇట్లా ఆలోచిస్తారు అని కూడా నాకు ఇప్పటిదాకా తెలియలేదు. ఐ కెన్ ఇమాజిన్ మీరు ఒక మెటీరియల్ ఒకటికి ఇస్తే మన పర్సనాలిటీ బట్టే మనం ఎడిట్ చేస్తామంట. సో అది ఉన్న తీరు, ఐ డోంట్ నో, ద షార్ట్ సెలెక్షన్ అవ్వని, ద పేస్ అవ్వని, ఎలాంటి టేక్ తీసుకున్నాము, బికాస్ హీ నోస్ ద మెటీరియల్ ఇన్ అండ్ అవుట్. He told each one of our personalities that day. Like at the end of it, evening, andaram like were shocked, like how, and then still we are. I'm shocked now. We need to research how this happens. And just imagine how much experience he would have gotten, how much edit he would have seen, how many changes he would have seen, how many people he would have met in his life. మీరు maybe future లో మీరు నేర్చుకోవాలి ఫ్యూచర్ లో ఇది. Yeah, hopefully. Yeah, very nice. నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నారు? ఓకే, ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఏ ఫిల్మ్ కాల్ దండోరా అనమాట. లైక్ దాని జస్ట్ ఒక ఫస్ట్ బీట్ అని ఇట్స్ అవుట్. ఇట్ హ్యాస్ యాక్టర్స్ లైక్ ఇట్స్ ఎ వెరీ
రూరల్ స్ట్రాంగ్ కంటెంట్ ఫిల్మ్ అన్నమాట. శివాజీ, నవదీప్, నందు, రవికిషన్, ఇలా దేర్ ఆర్ సమ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ యాక్టర్స్, నాట్ లైక్ హీరో హీరోయిన్ టైప్ ఆఫ్ ఫిల్మ్. అది, అండ్ ఐమ్ డూయింగ్ ఏ ట్రైలర్ ఫర్ ఎ మూవీ కాల్డ్ పర్దా. ఇట్స్ ఓ ఎట్ టు పర్దా, అనుపమ పరమేశ్వరన్. అనుపమ పరమేశ్వరన్ అండ్ శుభం డైరెక్టర్. కరెక్ట్. ఐఎమ్ ఓ డూయింగ్ ది ట్రైలర్ ఫర్ దట్ కరెంట్లీ. ఓ మీరు ట్రైలర్ అంటే గుర్తొచ్చింది. లైక్ ఎడిటింగ్ లో ద మెయిన్ మూవీ ఎడిటర్ ట్రైలర్ ఎసెన్షియల్లీ చెయ్యరు. నేను చాలాసార్లు చూసాను, లైక్ క్రెడిట్స్ లో దే కుడ్ బి డిఫరెంట్ పీపుల్. బట్ మీరు మూవీ మొత్తం మూవీ ఎడిట్ చేయకుండా ట్రైలర్ ఒకటే ఎడిట్ చేస్తే ఈజ్ ఇట్ లిటిల్ డిఫికల్ట్ టు డూ ఇట్? ఎందుకంటే మీరు నార్మల్గా స్క్రిప్ట్ మొత్తం చదివి మూవీ మొత్తం ఎడిట్ చేస్తే మీకు మూవీ ఇన్ అండ్ అవుట్ తెలిసి ఉంటుంది, ఎక్కడ హైస్ ఉన్నాయి, ఎక్కడ లోస్ ఉన్నాయి, ఆ ట్రైలర్ లో ఏం కంటెంట్ చెప్దాం అనుకుంటున్నాము. అలాగా మూవీ అంటే ఎడిట్ బట్ చేయకుండా ఇది చేస్తే వాట్ హ్యాపెన్స్ ఈస్ దట్ మనం మ్మ్. చేసి ఒక వేలోనే థింక్ చేస్తాం. మ్మ్. యాక్చువల్లీ అదే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేం ఫేమస్ కి ట్రైలర్ నేను చేయలా, టీజర్ చేశాను. మ్మ్. ట్రైలర్ మేము చేస్తున్నా ఇట్ ఫెల్ట్ లైక్ ఇంకేదో కావాలి, స్టోరీ వస్తుంది కానీ ఇంకేదో కావాలి. సో దెర్ ఇస్ ఒక కొత్త పర్సన్ ని తెచ్చి హూ డింట్ వర్క్ ఆన్ ద ఫిల్మ్. సో సడన్లీ తను కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చాడు, న్యూ ఎడిటర్. ఓకే. It worked out. I think in ఓకే. another way, ఇప్పుడు పరదాకి ఇదే అయింది. దే హ్యాడ్ ఎడిట్స్ డన్, బట్ ఇలా కాదు, ఇంకేదైనా కొత్తదనం కావాలి. వెన్ దే ఆస్ మీ, నేను అప్పటికప్పుడు వాళ్ళు చేసిన ఫస్ట్ కట్, వాళ్ళు ఇచ్చిన ఎడిట్ చూసి ఐ మేడ్ మై ఓన్ స్టోరీ లైన్ విచ్ ఫెల్ట్ వెరీ ఫ్రెష్ టు దెమ్. ఓకే. సో ఐ థింక్ దట్స్ వై యూ బ్రింగ్ అవుట్ న్యూ పీపుల్ ఫర్ ట్రైలర్స్. That's a very nice, interesting take. No, I actually learned so many interesting things from you today. This fresh take and also that story from FTI is also very interesting. And overall, మీరు స్టార్టింగ్ లో చెప్పింది కూడా I really like. Nobody will come and give you an opportunity. Go out and try, you will get one. Yeah. Nice. Cool. It was actually great talking to you. This 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 is very nice, very chill, very fun podcast, and I like this convo. It went very well. For now, we will sign off this episode, and we'll definitely stay in touch. Hopefully let Sai and you connect. ఆయన చాలా మాట్లాడాలనుండే మీతోటే, బట్ కుదరలేదు పాపం. I'll ask him to message you. And also I hope to see lot more movies from you. మీరు అన్నట్టు మల్టిపుల్ డిఫరెంట్ జానరాస్, హారర్ నుంచి థ్రిల్లర్ వరకు, యాక్షన్ నుంచి డ్రామా వరకు అన్నీ చేయాలని చూస్తున్నా. I'll wait to see lot more projects to come out. And also as your mentor Srikar Prasad garu, I hope you reach that stage soon. Oh, that's a big thing to say, but thank you. Cool. Thank you. This is super fun and super nice conversation. Thank you. Same feeling. And for audience, thank you all for watching this episode. Stay tuned, and we'll come back with another episode. Bye bye.